ಆಂಧ್ರ ನೂತನ ಸಿಎಂ ಆಗಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪದಗ್ರಹಣ. ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ ಇವತ್ತು ಹೊಸ ಸರ್ಕಾರ ರಚನೆ. 4ನೇ ಬಾರಿಗೆ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನ ಸ್ವೀಕರಿಸಲಿದ್ದಾರೆ ನಾಯ್ಡು. ಪ್ರಮಾಣ ವಚನ ಬೋಧಿಸಲಿದ್ದಾರೆ ರಾಜ್ಯಪಾಲರು. ಪ್ರಮಾಣ ವಚನವನ್ನ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ರಾಜ್ಯಪಾಲರು. ಇವತ್ತು ಪ್ರಮಾಣ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಆಂಧ್ರ ನೂತನ ಸಿಎಂ ಆಗಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪದಗ್ರಹಣವನ್ನ ಮಾಡಲಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಸಕಲ ಸಿದ್ಧತೆಯನ್ನ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ ಇಂದು ಹೊಸ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗ್ತಾ ಇದೆ. 4ನೇ ಬಾರಿಗೆ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನ ಸ್ವೀಕರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ನಾಯ್ಡು. ಪ್ರಮಾಣ ವಚನವನ್ನ ಬೋಧಿಸಲಿದ್ದಾರೆ ರಾಜ್ಯಪಾಲರು. 136 ಸೀಟ್ಗಳನ್ನು ಗೆದ್ದಿದ್ದ ಟಿಡಿಪಿ ಪಕ್ಷ ಇವತ್ತು ಸರ್ಕಾರ ರಚನೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದೆ. సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు, ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన బాలయ్య బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవ అనే 2 అక్షరాలకి కట్టుబడి ఉన్నారు. ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పని చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని, గవర్నర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. చీఫ్ సెక్రటరీ గారు విత్ హిస్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు. ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు. కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు. ఆకలి లేని దేశాన్ని చూడాలి, ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇವತ್ತು ಹೊಸ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗ್ತಾ ಇದೆ. ಪ್ರಮಾಣ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಆಗಿರುವಂಥದ್ದು. 4ನೇ ಬಾರಿಗೆ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನ ಸ್ವೀಕರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ನಾಯ್ಡು. ಪ್ರಮಾಣ ವಚನ ಬೋಧಿಸಲಿದ್ದಾರೆ ರಾಜ್ಯಪಾಲರು. ಅದಕ್ಕೆ ಅಂತ ಸಿದ್ಧತೆಗಳು ಕೂಡ ನಡೆದಿದೆ ಮತ್ತು ಅಲ್ಲಿನ ದೃಶ್ಯಗಳನ್ನು ನೀವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಯಾವ ರೀತಿಯಾದಂಥ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡಲಾಗಿದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಕೂಡ ನೀವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಸುಮಾರು 11:27ಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಮಾಡಲಿದ್ದಾರೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಇದೆ.
ಆಗಿದೆ. ಈಗ ಆಲ್ರೆಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ಇದು ಗನ್ನವರಂ ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ಬಳಿಯ ಕೇಸರಪಲ್ಲಿ IT ಪಾರ್ಕ್ನಲ್ಲಿ ಈ ಸಿದ್ಧತೆಯನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರುವಂಥದ್ದು. ಈ ಲಕ್ಷಾಂತರ ಜನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾಯ್ಡು ಅವರೊಂದಿಗೆ ಅವರ ಮಗ ನಾರಾ ಲೋಕೇಶ್, ಜನಸೇನಾ ಮುಖಂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್, ಎನ್ ಮನೋಹರ್ ಹಾಗೆ ಸಚಿವರಾಗಿ ಅನೇಕರು ಪ್ರಮಾಣ ವಚನ ಕೂಡ ಸ್ವೀಕರಿಸಲಿದ್ದಾರೆ. ಮತ್ತು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಕೂಡ ಆಗಮಿಸ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಈಗಾಗಲೇ ಸಕಲ ಸಿದ್ಧತೆಗಳು ನಡೆದಿದೆ, ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೀತಾ ಇದೆ. ನೀವು ಅಲ್ಲಿನ ದೃಶ್ಯಗಳನ್ನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. 136 ಸೀಟುಗಳನ್ನು ಗೆದ್ದಿದ್ದ TDP ಪಕ್ಷ ವಿಜಯವಾಡದ ಧನ್ನಾವರಂನ IT ಪಾರ್ಕ್ನಲ್ಲಿ ಪದಗ್ರಹಣ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅದ್ದೂರಿಯಾಗಿಯೇ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಲಕ್ಷಾಂತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಜನ ಆಗಮಿಸಿರುವಂಥದ್ದು. ಈ ಮುಖಾಂತರವಾಗಿಯೂ ಕೂಡ ಆಶೀರ್ವಾದವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಜನಾದೇಶ ಸಿಕ್ಕಿರುವಂಥದ್ದು. ಹಾಗಾಗಿ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅದರ ಜೊತೆಗೆ ನಾವು ಆಯ್ಕೆ ಮಾಡಿದಂಥ ನಾಯಕನ ಪ್ರಮಾಣ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಗಮನಿಸಬೇಕು, ಕಣ್ತುಂಬಿಕೊಳ್ಬೇಕು ಅನ್ನುವಂಥ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ಗಣ್ಯರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ, ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ. DCM ಆಗಿ ಜನಸೇನಾನಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನು ಕೂಡ ಸ್ವೀಕರಿಸಲಿದ್ದಾರೆ. ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు. మరొక నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ S. అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. Ladies and gentlemen, we also take the pleasure in a few moments from now, Chief Minister Designate Sri Nara Chandrababu Naidu Garu, along with the Prime Minister of India, Sri Narendra Modi ji, will join us on stage. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు. ఆ వెంటనే పోలీస్ బ్యాండ్పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వైపు వస్తారు. దాంతో అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రియతమ నేత. మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కొలిచేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు. అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. తండ్రి వారసత్వం, భర్త అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కెరటం పురంధరేశ్వరి.